గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్ మనము వాటర్ సాల్బుల్ విటామిన్స్లో విటామిన్ బి కాంప్లెక్స్ మొత్తం అయిపోయింది. బి తర్వాత నెక్స్ట్ విటమిన్ ఏది? విటామిన్ సి అంటాం. సో ఈ విటామిన్ యొక్క శాస్త్రీయనామం ఏమిటి? ఎస్కార్బిక్ యాసిడ్ అంటాం. విటామిన్ సి ఆర్ ఎస్కార్బిక్ యాసిడ్. సో ఇట్ ఈస్ ఏ వాటర్ సాల్బుల్ విటామిన్. ఇది నీటిలో కరిగేది. మనం ఇందాక అన్నాం ఏంటి, విటామిన్ సి అనేది హీట్ స్టేబుల్ కాదన్నమాట. హీట్ అన్స్టేబుల్ అంటే హీట్కి గురవుతే వీటికి గుణాలు కోల్పోతాయి. 70% ఆఫ్ విటమిన్ సి ఈజ్ లాస్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్. వంట చేసేటప్పుడు మనము విటమిన్ సిని యాడ్ చేస్తే మనం కోల్పోతాం. వంట అయిన తర్వాత యాడ్ చేయాలి. మోస్ట్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ కెన్ సింథసైజ్ అస్కార్బిక్ యాసిడ్ ఫ్రమ్ గ్లూకోజ్. గ్లూకోజ్ని మనము ఉత్పత్తి చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనకు దేంట్లో లభిస్తుంది విటమిన్ సి అనేది చూస్తే ఆమ్ల, ఉసిరికాయ, గావ, జామకాయ, నిమ్మరసము, పచ్చని ఆకుకూరలు, పాలు, లివర్లో, ఫిష్లో మనకు విటమిన్ సి మనకు బాగా లభిస్తుంది. ఎక్కువ మొత్తం మన దేంట్లో ఉంటుంది ఎక్కువగా అంటే అతి ఎక్కువ శాతం ఉండేది ఆమ్లాలో. ఒక్క ఉసిరికాయలోనే అన్నిటికన్నా హై ఉంటుంది. ఒక్క ఉసిరికాయ ఈజ్ ఈక్వల్ టు 12 ఆరెంజెస్. ఒక్క ఉసిరికాయలో ఉన్నటువంటి విటమిన్ సి మనకు కంపేర్ చేస్తే 12 ఆరెంజ్ పండ్లలో ఉండేంత సి దీంట్లో ఉంటుందన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ విటమిన్ సి? ఏం పని చేస్తుంది? ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద పోస్ట్ ట్రాన్స్లేషనల్ హైడ్రాక్సిలేషన్ ఆఫ్ ప్రొలిన్ అండ్ లైసిన్ రెసిడ్యూస్. ఇవి ఏం చేస్తాయి అంటే ముఖ్యంగా ఇవి మనకు ఫైబర్స్ ఉత్పత్తికి పనికొస్తాయి అన్నమాట. కణజాల యొక్క ఫైబర్స్ ఉంటాయి కదా, ఉత్పత్తికి పనికొస్తాయి. అవి ఏంటివంటే టిష్యూస్ ఏర్పడడంలో పనికొస్తాయి. ముఖ్యంగా ఆస్టియాయిడ్ ఎముక లోపల, కొలాజిన్ అంటే గాయమైనప్పుడు మనకి ఏర్పడుతుంది కదా కొత్త టిష్యూ అనేది, అది ఏర్పడడానికి. ఇంకోటి సిమెంట్ సబ్స్టాన్స్ ఆఫ్ క్యాపలరీస్, రక్తనాళాల మధ్య ఉన్నటువంటి ఆ సిమెంట్ లాంటి పదార్థం. మొత్తానికి ఏంటి అంటే హీలింగ్ ప్రాసెస్. మొత్తానికి టిష్యూ ఏర్పడడానికి, గాయమైన తర్వాత అది మళ్ళీ కోలుకోవడానికి, గాయం మాని మనకు అక్కడ మళ్ళీ మనకు ఫ్రెష్ చర్మం ఏర్పడాలి కదా, దాన్ని ఏమంటే మనము కొలాజిన్ అంటాం. అలా ఏర్పడడానికి ఇది అవసరం. మొత్తానికి ఏంటంటే గాయాలను హీలింగ్ మానివేయటకు మనకి ఇది పనికొచ్చేటువంటి విటామిన్ అనమాట. ఇంకేం చేస్తుంది అది? ఐరన్ మెటబాలిజం. ఐరన్ ముఖ్యంగా ఫెర్రిక్ ఐరన్ను ఫెర్రస్ సల్ఫేటేట్గా మార్చేస్తుంది. అప్పుడే మనకి ఇదేమవుతుంది, పెరుగులలో అబ్జర్వ్ అవుతుంది. అలా అబ్జర్వ్ కావాలంటే ఫెర్రిక్ ఐరన్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫెర్రస్ ఐరన్. అలా చేసేది విటమిన్ సి. హిమోగ్లోబిన్ని కూడా మనము మెటా హిమోగ్లోబిన్గా మార్చేస్తుంది ఇది. ఇంకోటి ఫోలిక్ యాసిడ్. దాంట్లో మనకు ఫోలేట్ రిడక్టేస్ నుంచి ఏమవుతున్నది టెట్రా హైడ్రోఫోలిక్ యాసిడ్గా ఇది మార్చేస్తుంది. దీనివల్ల మనకు ఆర్బిసి యొక్క ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇంకేం చేస్తుంది? కొన్ని స్టెరాయిడ్స్, ముఖ్యంగా అడ్రినల్ గ్లాండ్, కిడ్నీ యొక్క పై ప్రాంతం ఉన్నటువంటి గ్రంథి ఒకటి అడ్రినల్ గ్లాండ్, దాంట్లో ఉన్నటువంటి స్టెరాయిడ్స్ ఉంటాయి కొన్ని. ముఖ్యంగా ఏది అంటే ఏసిటిహెచ్ అంటాం, అడ్రినో కార్టికో ట్రాపిక్ హార్మోన్. దాని గురించి మనకు పనికొస్తుంది ఇది. ఇంకేం చేస్తుంది? డబ్ల్యూబీసీ యొక్క ఫాగోసైటిక్ యాక్షన్ అంటే ఏదన్నా అన్య పదార్థం బయట నుంచి లోనికి వచ్చినప్పుడు ఈ డబ్ల్యూబీసీ ఏం చేస్తుంది, ఫాగోసైటోసిస్ అనే ప్రక్రియ ద్వారా ఆ అన్య పదార్థాన్ని మింగేస్తుంది అనమాట. అట్లా చేయించేది ఎవరు కూడా విటమిన్ సి. ఇంకేం చేస్తుంది? లెన్స్ ఆఫ్ ఐ, కండిలో ఉన్నటువంటి లెన్స్ గాజుపొర ఉంటుంది కదా, అది కూడా ఏర్పడడానికి, దాంట్లో ఉన్నటువంటి క్యాట్రాక్ట్ పువ్వు ఏర్పడుతుంది అంటారు కంట్లో మామూలుగా, అలా ఏర్పడకుండా విటమిన్ సి కాపాడుతుంది. ఇవి ఫంక్షన్స్ ఆఫ్ విటమిన్ సి. విటమిన్ సి లేకపోతే మనకి ఏమవుతుంది ముఖ్యంగా అంటే డెఫిషియన్సీ మనకి ఏమవుతుంది అంటే ముఖ్యంగా ఏమవుతుంది, హ్యామరేజెస్, గాయాలు మానవు కాబట్టి రక్తస్రావాలు ఏర్పడుతూనే ఉంటాయి. హీలింగ్ అనేది కాదు, డిఫెక్ట్స్ ఉంటాయి. ఆ వ్యాధిని ఏమంటాం మనము? స్కర్వీ అంటాం. విటమిన్ సి లేకపోతే ఏమంటాం? వ్యాధిని స్కర్వీ అంటాం. సో అది లేకపోతే ముఖ్యంగా మనకి ఎప్పుడు అంటే 3 నెలల వరకు కూడా మనకు విటమిన్ సి లేకపోతే, అంటే ఒక రోజు 2 రోజులు కాదు, 3 నెలల దాకా మనం తీసుకోకపోతే ఆ వ్యాధి వస్తుంది. దాంట్లో లక్షణాలు ఏముంటాయి? వీక్నెస్, ఫ్యాటిక్, అలసిపోవుట, బ్రూజింగ్ అంటే ఏంటి? ఈజీగా చర్మం క్రింద రక్తం రావడం, కందిపోవడం, దీన్ని మనము బ్రూజింగ్ అంటాం. ఇంకా
బ్లీడింగ్ ఫ్రమ్ ద వీకెండ్ బ్లడ్ సెల్స్, బ్లడ్ వెజల్స్ రక్తనాళాలు చిట్లిపోయి రక్తం కారుతుంది. టిష్యూస్లో, బోన్స్లో కూడా మనకు బ్లీడింగ్ అవుతుంది. ఇంకేమవుతుంది, హెయిర్ అండ్ టీత్ లాస్, వెంట్రుకలు ఊడిపోవడము, దంతాలు ఊడిపోవడము. జింజివైటిస్ అంటే చిగుర్లు ఏమవుతాయి, బికమ్ పెయిన్ఫుల్, స్వోలెన్ అండ్ స్పాంజీ. నోట్లో ఉన్నటువంటి ఇగోండి ఇక్కడేమో వెయిన్స్ అన్ని రక్తనాళాలన్నీ ఉబ్బినాయి, బయటికి కనిపిస్తున్నాయి. అదేవిధంగా చిగుర్లు అనేటివి ఏమవుతాయి, స్పాంజీ ఉబ్బుతాయి, ఉబ్బి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది చిగుర్లలో. దీన్ని మనం స్పాంజీ గమ్స్ అంటాం. ఓకే, ఇంకేమో చిన్నపిల్లలు ఏమవుతుంది, ఇన్ఫెంటల్ స్కర్వీ అంటాం. పసిపిల్లలు 1 year లోపు పిల్లలు, వాళ్ళు ఏమవుతుంది, దే హ్యావ్ పెయిన్ వెన్ దే మూవ్. వాళ్ళు కొంచెం కదిలినా పెయిన్ వస్తుంది. దే లూజ్ దేర్ అపెటైట్, ఆకలి అనేది పూర్తిగా కోల్పోతారు. ఆకలి లేకపోతే ఇంకొక పదం ఉంది ఇంగ్లీష్లో, ఏమంటే మనము ఎనోరెక్సియా అంటాం. ఎనోరెక్సియా, లాస్ ఆఫ్ అపెటైట్. ఇంకా వాళ్ళు దే డు నాట్ గెయిన్ వెయిట్, బరువు అనేది పెరగరు అందరిలాగా. బోన్ గ్రోత్ అనేది ఉండదు, బ్లీడింగ్ అవుతుంది. రక్తస్రావం కావడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది, అనీమియా ఏర్పడుతుంది. ఇంకేమవుతుంది, విటమిన్ సి అనేది వితిన్ 6 to 12 months మనము ఆహారం ద్వారానే ఎంబడి ఇవ్వాల్సి వస్తుంది. ఈజీగా రక్తస్రావం కావడం వల్ల ఏమవుతుంది, క్యాపిలరీస్ ఆర్ ఫ్రెజైల్, రక్త సూక్ష్మ కేశ నాళికలు చిన్న చిన్న రక్తనాళాలు సన్నగా ఉంటాయి, అవి ఏమవుతాయి, ఫ్రెజైల్, ఈజీగా పగిలిపోయి చిన్న చిన్న ప్రెషర్ అంటే కొద్దిగా ప్రెషర్ ఏర్పడ్డా కూడా ఆడ గాయం ఏర్పడుతుంది. ఎలా ఉంటుంది అది అంటే, స్కిన్ కింద చుక్క మందంలో, చిన్న గుండు సూది మనంత చుక్క మందంలో రక్తస్రావం ఏర్పడుతుంది. దాన్ని ఏమంటాం మనము, పెటికే అంటాం. ఏమంటాము, పెటికే అంటే పిన్ పాయింట్ హ్యామరేజెస్, పిన్ మందంలో ఉన్నటువంటి రక్తస్రావం. ఇంకేమవుతుంది, ఎకిమోసిస్ అంటాం. అంటే స్కిన్ కింద ఎక్కువ మోతాదులో బ్లడ్ చేరుట, ఇదేమో పెటికే, చిన్న చుక్క మందంలో రక్తస్రావం కావడం. అలా కాకుండా ఇది ఎకిమోసిస్, ఎక్కువ మోతాదులో స్కిన్ కింద బ్లడ్ అనేది చేరుట. ఇవన్నీ లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఇంకేం కావచ్చు, ఒక్కోసారి కంజంక్టైవల్, కంటిలో కూడా రెటినాలో కూడా రక్తస్రావము ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకేం కావచ్చు, బోన్స్ కూడా వీక్ అయిపోయి ఈజీలీ దే గెట్ ఫ్రాక్చర్. జాయింట్ క్యావిటీలో, కీళ్ళల్లో కూడా రక్తస్రావం ఏర్పడి ఆ కీళ్ళు ఏమవుతాయి, నొప్పితో కూడినటువంటిగా ఉండి పెయిన్ఫుల్గా ఉండి వీ హ్యావ్ స్వెల్లింగ్ ఆఫ్ ద జాయింట్స్. సో రోజువారీ అవసరం ఎంత విటమిన్ సి అంటే 65 to 90 milligrams ఇవ్వవలసి ఉంటుంది. ఇది విటమిన్ సి. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, పిఈఎం అంటాం, లేదా ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అంటే ఏంది, WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము, ద సెల్యులార్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ ద సప్లై ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ అండ్ బాడీస్ డిమాండ్, మనిషి యొక్క గ్రోత్ కొరకు, మెయింటెనెన్స్ కొరకు, కొన్ని నిర్దిష్టమైన ఫంక్షన్స్ కొరకు మన బాడీ అయితే డిమాండ్ చేస్తుందో, ఏం డిమాండ్ చేస్తుంది, న్యూట్రియంట్స్ని కానీ ఎనర్జీని కానీ, అదేమైంది, ఇంబ్యాలెన్స్ అయింది. అంటే అవసరం ఉన్నంత మనకు చేరలేదు. అప్పుడు వచ్చేటువంటి కండిషన్ ఏమంటాం మనము, మాల్ న్యూట్రిషన్ అంటాం. ఓకే, దట్ డెవలప్స్ వెన్ బాడీ డస్ నాట్ గెట్ ద రైట్ అమౌంట్ ఆఫ్ విటమిన్స్, తగిన మోతాదులో మనకు విటమిన్స్, ఖనిజాలు, ఇతర పోషకాలు రాలేదు. ఆ కండిషన్ ఏమంటాం మనం, మాల్ న్యూట్రిషన్ అంటాం. పిఈఎం అంటే ఏంది, ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ అంటే ఏంది, ఇట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ డిప్లిషన్. దీంట్లో ఏమవుతుంది, మనకు 2 ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి. ఒకటి క్వాషియార్కర్ అంటాము, ఇంకోటి మరాస్మస్ అంటాం. పిండి పదార్థాలు తక్కువ కావడం వల్ల వచ్చేటువంటి కండిషన్ ఏమంటాం మనము, మరాస్మస్ అంటాం. ఓకే, సో లెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీ, ఎనర్జీ ఉంటే ఏమంటాం మనము, మరాస్మస్ అంటాం. లెస్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటే ఆ కండిషన్ ఏమంటాం మనము, క్వాషియార్కర్. సో ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువ కావడం వల్ల వచ్చే వ్యాధిని ఏమంటాము, మరాస్మస్. ప్రోటీన్స్ తక్కువ వచ్చే వ్యాధిని ఏమంటాము, క్వాషియార్కర్ అంటాం. సో ముఖ్యంగా ఎందుకు వస్తుంది ఇది, కారణాలు ఏమిటి? ఫస్ట్ వన్ ఏంది, ల్యాక్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. చాలామంది తల్లులు ఏం చేస్తారు, పాలు పట్టకపోవడం, అదొక కారణం. లేదా గివింగ్
డైల్యూటెడ్ ఫార్ములా అంటే పాలు పట్టకుండా పూత పాలు, డబ్బా పాలు అంటాం, అంటే పాలు కలపడం పొడి కలిపి, దాంట్లో తక్కువ పొడి ఎక్కువ వాటర్ కలిపిన పల్చగా పాలైన పూర్తిగా, అట్లా ఒక కారణము. ఇంప్రాపర్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం, అంటే ఏంది సర్టెన్ ఏజ్ తర్వాత 3-4 months అయినాక బేబీకి ఓన్లీ పాలు సరిపో, దాంతోపాటు వేరే అనుబంధ ఆహారం ఇవ్వాలి, అది సరిగా ఇవ్వలేదు, ఇట్ ఈస్ ఇంప్రాపర్, అదో కారణం కావచ్చు. ఓవర్ క్రౌడింగ్ ఇన్ ద ఫ్యామిలీ, ఫ్యామిలీలో ఎక్కువ మంది అంటే ఎక్కువ జనాభా కాదు ఇక్కడ, ఎక్కువ మంది ఉన్నటువంటి ఒక కుటుంబం, పెద్ద కుటుంబం ఉంటే ఏమవుతుంది, ఖర్చులు ఎక్కువ అవుతాయి, తిండి తక్కువ అవుతుంది, అదో కారణం. ఇగ్నోరెన్స్, నిర్లక్ష్యం, ఏం చేస్తాంలే చేయకపోతే ఏం కాదు అనేటువంటి నిర్లక్ష్యం వల్ల కూడా కావచ్చు. ఇంకోటి ఇలిటరసీ, నిరక్షరాస్యత, తెలియకపోవడం, ఏది కరెక్టో తప్పో తెలియకపోవడం వల్ల కూడా అలా కావచ్చు. లేకపోతే ల్యాక్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్, ఆరోగ్య విద్యా బోధన చేసేవారు లేక, ఊళ్ళల్లో మామూలుగా అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు, ఆశా వర్కర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి విద్యాబోధన చేయాలి, చేయలేదు, వాళ్ళు తెలియదు, అదో కారణం కావచ్చు. పావర్టీ, పేదరికం, తగినటువంటి మోతాదులో డబ్బులు లేకపోవడం వల్ల, ఆరోగ్యం లేక, పాలు లేక అలా కావచ్చు. లేకపోతే ఇన్ఫెక్షన్స్, అన్నీ బాగున్నా కూడా తగినటువంటి కేర్ లేక ఇన్ఫెక్షన్స్ కావడం వల్ల కూడా ఈ మాల్న్యూట్రిషన్ రావచ్చు. చివరికి ఇంకేం కావచ్చు అంటే ఫ్యామిలియల్ డిస్హార్మోనీ, అంటే అన్నీ బాగున్నాయి కానీ ఫ్యామిలీలో హార్మోనీ లేదు. హార్మోనీ అంటే సఖ్యత, భార్య భర్త సఖ్యత లేదు, ఎప్పుడు అందరు గొడవ పడుతున్నారు, గొడవ పడితే ఏమవుతుంది, పిల్లల్ని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఏం కావచ్చు, పోషక సరిగా అందక తగ్గిపోవచ్చు వాళ్ళకు. ఇవి కారణాలు. సో ఫస్ట్ పిలిచి క్వాషియార్కర్ అంటే చూద్దాం ఏందో. క్వాషియార్కర్ ఇదేంటి, ప్రైమర్లీ బై ద ప్రోటీన్ డెఫిషియన్సీ, ఆహారంలో ప్రోటీన్ లేకపోవడం వచ్చేటువంటి వ్యాధి ఏంది, క్వాషియార్కర్ అంటాం. దిస్ కండిషన్ అపియర్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 12 months, దాదాపు 1 year అప్పుడు. ఎందుకు అంటే వెన్ ద బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ డిస్కంటిన్యూ, తల్లి యొక్క పాలు మనం ఆపేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఆ టైంలో అనేది వస్తూ ఉంటుంది క్వాషియార్కర్, ప్రోటీన్ లేకపోవడం వల్ల. ఇలా ఉంటారు పిల్లలు. వాళ్ళు ఏముంటాయంటే చేంజెస్ ఇన్ ద స్కిన్ పిగ్మెంట్, నల్లబడిపోతారు, స్కిన్ నల్లగా అవుతుంది. డిక్రీజ్డ్ మజిల్ మాస్, కండరాలన్నీ సన్నగా అయిపోతుంటాయి. డైరియా, నీళ్ళ విరేచనాలు వస్తూ ఉంటాయి. ఫెయిల్యూర్ టు వెయిట్ గెయిన్, బరువు పెరగరు, పెద్దగారు. ఫ్యాటిక్, అలసిపోతారు. హెయిర్ అంతా పలచబడిపోతుంది. ఇంక్రీజ్డ్ అండ్ మోర్ సివియర్ ఇన్ఫెక్షన్స్, తీవ్రమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళకు ఇమ్యూన్ సిస్టమ్ లేదు, వ్యాధిని నిరోధక శక్తి వాళ్ళకి తగ్గిపోతుంది కాబట్టి. ఇంకోటి ఇరిటేబిలిటీ, చికాకు బాగా ఉంటుంది. లార్జ్ బెల్లీ, పొట్ట ఎలా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ప్రొట్రూడ్స్, బయటికి చొచ్చుకొచ్చేటువంటి పొట్ట ఉంటుంది. అపతి, వీక్నెస్. లాస్ ఆఫ్ మజిల్ మాస్, ఇందాక చెప్పింది మజిల్ తగ్గిపోవడము. ర్యాషెస్, కురుపులు. డెర్మటైటిస్ అంటాం, అంటే స్కిన్ వ్యాధి, చర్మం యొక్క ఇన్ఫ్లమేషన్, డెర్మా స్కిన్, ఐటిస్ ఇన్ఫ్లమేషన్, షాక్లు పోవచ్చు. ఇంకా స్వెల్లింగ్, వాపు ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం ఒళ్ళంతా వాపు ఉంది ఇక్కడ. ఓకే, ఇవన్నీ అంటే సిమ్టమ్స్ ఆఫ్ క్వాషియార్కర్. ఇక్కడ చూడండి, స్పార్స్, స్ట్రైట్, రెడీలీ ప్లక్కబుల్ హెయిర్. హెయిర్ ఎలా ఉంటుందంటే ఇట్లా ప్లక్కబుల్, ఇట్లా లావుత చేస్తుంది ఈజీగా. పఫీ ఐస్, కళ్ళు చూడండి ఉబ్బి ఉంటాయి. మూన్ ఫేస్, మూన్ రౌండ్గా ఉంటుంది. అనరెక్సియా, ఆకలి ఉండదు. అనీమియా, రక్తహీనత ఉంటుంది. మిజరీ అంటే హీనంగా ఉండిపోవడం. వేస్టింగ్ అప్పర్ ఆర్మ్స్ అండ్ అప్పర్ ట్రంక్, ఇవంతా వేస్టింగ్, సన్నగా అయిపోతుంది, కింద లావు ఉంటాయి కాళ్ళు. ఇదిగోండి ఎడిమా ఆఫ్ లోవర్ ఆర్మ్స్, లెగ్స్, కిందనేమో ఉబ్బు మొత్తం వాపు ఉంటుంది, పైనేమో సన్నగా ఉంటుంది. ఇక్కడ చూడండి లావు ఎక్కువ ఉంది, పైన సన్నగా ఉన్నాయి. స్కేలీ స్కిన్ ర్యాషెస్, చర్మం పైన అన్ని కురుపులు వస్తూ ఉంటాయి. అల్సరేషన్ ఆన్ లోవర్ లిమ్స్, కాళ్ళల్లో మొత్తం పుండ్లు ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనకు క్వాషియార్కర్లో ఉన్నటువంటి లక్షణాలు. నెక్స్ట్ ఏంది, మరాస్మస్. క్వాషియార్కర్ ఏమో ప్రోటీన్ డెఫిషియన్సీ, మరాస్మస్ ఏమో ఎనర్జీ, అంటే ఏంది కార్బోహైడ్రేట్స్ వల్ల వచ్చేటువంటి డెఫిషియన్సీ అన్నమాట. ఓకే, చూద్దాం దాంట్లో ఏమవుతుందో. ప్రోటీన్స్ అయిపోయింది, ఎనర్జీలో మనకి. ఇక్కడ ఏమవుతుంది, సిమ్టమ్స్ ఆఫ్ సివియర్ గ్రోత్ రిటార్డేషన్, గ్రోత్ అనేది పూర్తిగా ఆగిపోతుంది, డెవలప్మెంట్ అసలు ఉండదు. లాస్ ఆఫ్ సబ్ క్యూటేనియస్ ఫ్యాట్, సబ్ అంటే క్రింద, క్యూటేనియస్ చర్మం, ఫ్యాట్ కొవ్వు,
చర్మం క్రింద ఉన్నటువంటి కొవ్వు అనేది మొత్తం కోల్పోతారు వాళ్ళు. డైరెక్ట్గా మనకు బోన్స్ కనిపిస్తుంది చూడండి బాడీలో. సివియర్ మజిల్ వేస్టింగ్, మజిల్స్ అన్నీ మొత్తం పోతాయి. చైల్డ్ లుక్స్ అపాలింగ్లీ థిన్ అండ్ లిమ్స్ అపియర్ స్కిన్ అండ్ బోన్. సన్నబడిపోయి స్కిన్ బోన్స్ తప్ప అడేం కనిపించవు. ష్రివిల్డ్ బాడీ, మొత్తం మొత్తం బాడీ అంతా మొత్తం ఫోల్స్ ఉంటాయి. రింకిల్డ్ స్కిన్ అంతా మొత్తం ఇక్కడ చూడండి స్కిన్ అంతా రింకిల్డ్ ఫోల్స్ ఉన్నాయి ముసలుకు ఉన్నట్టు. తర్వాత బోనీ ప్రామినెన్స్, ఎక్కడ చూసినా మొత్తం బోన్సే బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఆల్ బోన్స్ ఆర్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇంకేమవుతుంది, అసోసియేటెడ్ విటామిన్ డెఫిషియన్సీస్, దీంతో పాటు విటమిన్ లోపాలు కూడా ఉంటాయి వీళ్ళకి. ఫెయిల్యూర్ టు థ్రైవ్, వీళ్ళు బతకడం చాలా కష్టం, చనిపోతారు ఈజీగా. ఇరిటేబుల్టీ, చికాకు ఉండి అపతి, ఏడుస్తుంటారు ఎప్పుడు. ఫ్రీక్వెంట్ వాటరీ డైరియా అండ్ యాసిడ్ స్టూల్స్, తరచుగా వాళ్ళకి నీళ్ళ విరేచనాలు వస్తూ ఉంటాయి. మోస్ట్లీ హంగ్రీ, ఎప్పుడు వాళ్ళకి ఆకలి బాగుంటుంది. ఇందాక మనం అన్నాం క్వాషర్కర్లో అనరెక్సియా, ఆకలి ఉండదు. దీంట్లో మరస్మస్లో ఆకలి బాగా ఉంటుంది. డీహైడ్రేషన్, ఒళ్ళంతా నీరంతా పోతుంది. క్వాషర్కర్లో మొత్తం నీరు చేరి కాళ్ళలో వాపు ఉంటుంది. ఇక్కడ మనకు వాపు లేదు, ఉల్టా డీహైడ్రేషన్, దాని ఏమంటాం మనము నిర్జలీకరణ అంటాం, మొత్తం వాటర్ అంతా కోల్పోవడం. టెంపరేచర్ ఈజ్ సబ్నార్మల్, అంటే టెంపరేచర్ తగ్గిపోతుంది. వెర్ ఈజ్ లో టెంపరేచర్. మజిల్స్ ఆర్ వీక్ మజిల్స్ ఉంటాయి. ఇంకా ఎడిమా అనేది, ఎడిమా అంటే వాపు, మనకు క్వాషర్కర్లో వాపు ఉంది, మరాస్మస్లో దెర్ ఈజ్ నో వాపు, ఎడిమా అనేది ఉండదు. ఇవి సిమ్టమ్స్ ఆఫ్ మరాస్మస్. ఇప్పుడు మనము విల్ సీ డిఫరెన్సెస్ బిట్వీన్ ద మరాస్మస్ అండ్ క్వాషర్కర్. మరాస్మస్లో మనకు మజిల్ వేస్టింగ్ ఖచ్చితంగా ఉంటుంది, ఇట్ ఈస్ ఆబ్వియస్ ఉంటుంది. క్వాషర్కర్లో కూడా ఉంటుంది, కానీ ఎడిమా వల్ల వాపు వల్ల మనకు అది కనిపించదు. ఫ్యాట్ వేస్టింగ్ మరాస్మస్లో తీవ్రంగా ఉంటుంది. స్కిన్ కింద ఫ్యాట్ అనేది మొత్తం పోతుంది చూడండి, నో ఫ్యాట్. కానీ క్వాషర్కర్లో ఫ్యాట్ ఎప్పటికీ ఉంటుంది, ఇట్ ఈస్ రిటైన్, అది ఉంటుంది, పోదు. ఎడిమా, మరాస్మస్లో ఎటువంటి వాపు లేదు, క్వాషర్కర్లో వాపు ఉంటుంది. ఎక్కడ, ఇన్ ద లెగ్స్. తర్వాత వెయిట్ ఫర్ హైట్, వాళ్ళ హైట్ తగ్గట్టు వెయిట్ అనేది మరాస్మస్లో ఉండదు. క్వాషర్కర్లోనేమో వాపు వల్ల వెయిట్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ వన్, మెంటల్ చేంజెస్, మానసికంగా మార్పులు ఏముంటాయి, వీళ్ళు కామ్గా ఉంటారు. మరాస్మస్ వాళ్ళు వెరీ కామ్. క్వాషర్కర్ ఉంటారు వాళ్ళు వెరీ ఇరిటేబుల్, చాలా చికాకుతో ఉంటారు అన్నమాట, మూలుగుతూ ఉంటారు, మార్నింగ్ అంటే మూలగడం, ఇలా ఉంటారు. ఆకలి మరాస్మస్లో బాగుంటుంది, క్వాషర్కర్లో నో ఆకలి. డయేరియా ఇద్దరిలో ఉంటుంది. నిలువ విరేచనాలు, చర్మం మార్పులు మరాస్మస్లో ఏముండవు. దీంట్లో ఏమవుతుంది, నల్లబడిపోతారు వీళ్ళు క్వాషర్కర్లో. హెయిర్ చేంజెస్, దీంట్లో ఎటువంటి మార్పులు, హెయిర్ ఏ మార్పు ఉండదు. క్వాషర్కర్లో ఏమవుతుంది, హెయిర్ ఈజీగా పుల్డ్ అవుట్, ఈజీ లావుతో వచ్చేస్తుంది. ఇంకోటి హెపాటిక్ ఎన్లార్జ్మెంట్ అంటాం, అంటే హెపాటో అంటే లివర్, కాలేయం పెద్దగా కావడం. మరాస్మస్లో కాలేయం పెద్దగా అవడం అనేది ఉండదు, క్వాషర్కర్స్లో కాలేయము పెద్దగా అవుతుంది. కారణం ఏంది, కొవ్వు వలన. ఇలా చికిత్స అయ్యింది వెంటనే వాళ్ళకు ట్రీట్ చేయాలి. ఏం ట్రీట్ చేస్తాము, హైపోథెర్మియా, తక్కువ టెంపరేచర్ ఉంది, షుగర్లు తక్కువ ఉంది, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, నీరు కోల్పోవడం జరిగింది, డిహైడ్రేషన్, లవణాలు అనేవి ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి, రక్తహీనత వచ్చింది, విటమిన్స్ లేవు, మినరల్స్ లేవు, అవన్నీ ట్రీట్ చేయాలి. ఇంకేం చేస్తాం మనము, లోకల్లీ అవైలబుల్ స్టేపుల్ ఇన్ఎక్స్పెన్సివ్ ఫుడ్, అందుబాటులో ఉన్నటువంటి తక్కువ ఖర్చుతో కూడినటువంటి అందుబాటులో ఉన్నటువంటి ఆహారము ఎట్లుండాలి, అది ఈజీలీ డైజెస్టబుల్, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి వాళ్ళకు. ఇంక్రీజ్డ్ నంబర్ ఆఫ్ ఫీడింగ్స్, ఎక్కువ సార్లు ఇవ్వాలి, తక్కువ సార్లు కాదు, పలుమార్లు ఇస్తూ పోవాలి. ఇంకేం చేయాలి మన వాళ్ళకు, తల్లులకు ముఖ్యంగా మదర్స్కి ఏం చేయాలి, ప్రాక్టికల్ న్యూట్రిషనల్ ట్రైనింగ్, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. ఎటువంటి ఆహారాన్ని పిల్లలకి ఇవ్వాలి, మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. దాంతోపాటు వాళ్ళని ఎలా ఫీడింగ్ ఇవ్వాలి, పాలు ఎట్లా ఇస్తాము, అవన్నీ మనము ఎట్లా అందుబాటులో లభించేటువంటి ఆహారం ఉపయోగించి ఎట్లా తినాలనేది, ఎట్లా పెట్టాలనేది మనము మదర్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. ఇది ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. ప్రివెన్షన్ ఎట్లా చేస్తాం, మనము ఎట్లా నివారిస్తామంటే ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్,
పోతపాలు కాదు, డబ్బపాలు కాదు, తల్లిపాలు ఇప్పించాలి. ఇంకోటి లో కాస్ట్ వీనింగ్ అనం. వీనింగ్ అంటే ఏంది, పాలతో పాటు ఇచ్చేటువంటి అనుబంధ ఆహారం. సాధారణంగా 3-4 మంత్స్ అయినకి ఇస్తారు వీనింగ్ అనేది. సో ఆ ఆహారము తక్కువ కాస్ట్తో ఉండేటట్టు చూసుకోవాలి మనం. ఇంకా తల్లికి పోషణ గురించి ఎడ్యుకేట్ చేయడము, సరైన ఫీడింగ్ ప్రాక్టీసెస్ గురించి చెప్పడము. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్. ఎక్కువ మంది సంతానం ఉన్నా కూడా అది ఏమవుతుంది, ఆర్థికంగా తగ్గిపోయి వాళ్ళకి వీలు కాదన్నమాట. సో కుటుంబ నియంత్రణ గురించి మనం చెప్పాలి వాళ్ళకు. ఇంకోటి స్పేసింగ్ ఆఫ్ బర్త్. పుట్టినబడి ఇంకో బిడ్డకు మధ్యలో తేడా ఉండాలి. బిడ్డకు మధ్యలో గ్యాప్ కనీసం 3 years ఉంటే చూసుకోవాలి మనం. ఇంకోటి టీకాలు ఇప్పించడము, ఆహారం ఎలా తయారు చేయాలి చెప్పడము. ఇంకోటి ఏంది, ఎర్లీ డయాగ్నోసిస్. ఈసంటి వ్యాధులు ఏమైనా ఉంటే కనుక మనం వాటిని తొందరగా మనం గుర్తించి చికిత్స చేయించడం. ఇది ప్రివెన్షన్ ఆఫ్ ద protein energy malnutrition. Okay, this is over.